కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరవాడ మండలం మంత్రిపాలెం రెవెన్యూ సర్వే నంబర్ 266లో గత 42 సంవత్సరాల నుండి రైతులుగా మేము నివసిస్తున్నాం. కొత్తపేట సిఐటి గణేష్ ను అభినందించిన విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. నూజివీడులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్ కిషోర్. పరవాడ మండలం మంత్రిపాలెం రెవెన్యూ సర్వే నంబర్ 266లో గత 42 సంవత్సరాల నుండి రైతులుగా మేము నివసిస్తున్నాము. విశాఖపట్నంకి చెందిన త్రినాథరాజు అను వ్యక్తి గత 2 సంవత్సరాల నుండి మేము నివసిస్తున్న భూమిలోకి వచ్చి ఆ భూమి తనదేనంటూ మేము వేసుకున్న పాకను తొలగించారు. తొలగించిన పాక స్థలంలో షెడ్డు నిర్మాణం చేస్తున్నప్పుడు తన అనుచరులతో వచ్చి నానా గొడవ చేసి మాకు సంబంధించిన కరెంటు మీటర్ను, షెడ్డు తాలూకా సామాగ్రిని కూడా తొలగించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీని నిమిత్తం పరవాడ పోలీస్ స్టేషన్లోని పలుమార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవటం శోచనీయం. ఇకనైనా మా గోడు విని మాకు రావాల్సిన, మేము ఉంటున్న మా 3 సెంట్ల స్థలాన్ని మాకు ఇప్పించి పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ మా మీద దయించి మా స్థలాన్ని మాకు కేటాయించాలని కోరుచున్నాము. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోగా ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరిపించాలని లబ్ధిదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అది షాక్ కొడుతుందండి. కరెంట్ ఉందండి. కరెంట్ ఉందండి. అది ఇప్పుడు మీటర్ గాలదే కదండి, ప్లేస్ కూడా మీటర్ గాల వాళ్ళదే కదా. బస్సు వెళ్ళిపోయింది. బస్సు తీసుకోండి.
1966 సర్వే నెంబర్లో మేము ఉంటున్న 3 సెంటు స్థలం ఇప్పించాలి, మా ఉన్న స్థలాన్ని ఇప్పించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను. 1982 నుంచి మంత్రిపాలెం గ్రామంలో మేము నివసిస్తూ ఉన్నాము. కమ్మల పూరుగులు నిలుచుకొని అక్కడే నివసిస్తూ ఉన్నాము. మధురూరు చిన్నారాజు అనే వ్యక్తి మమ్మల్ని మంత్రిపాలెం గ్రామం పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామంలో 1980 సంవత్సరం నుంచి మేము పూరుగులు నిర్మించుకొని నివసిస్తూ ఉన్నాము. కొన్ని సంవత్సరాల బట్టి మధురూరు చిన్నారాజు అనే వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మేము అక్కడ షెడ్ నిర్మించుకుందామని మేము ఆ పూరుగులకి వర్షాకాలం వల్ల పడిపోవడం వల్ల మేము పూరుగులకి తీసి రేపు షెడ్ నిర్మించుకుందాం అనుకున్నాము. అని మాటమాటికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇలా ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులు రాకూడదని మేము అధికారులని కోరుతున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు సహాయం చేయాలని మరీ కోరుతున్నాము. అత్తగారు మామగారు మా పెళ్లి కూడా అక్కడే చేశారు. 42 సంవత్సరాలు అవుతుంది ఆ స్థలంలో ఉండి. ఇప్పుడు ఏదో పాక ఉండేది, ఆ పాక కారిపోతుంది అనేసి ఏదో షెడ్ వేసుకుంటున్నాం అని షెడ్ వేసుకుంటే ఎవరో వైజాగ్ నుండి వచ్చి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ బెదిరించి ఆ షెడ్ ఇలా చిన్నది వేసుకోబడికి తెరదోసి వెళ్ళిపోతున్నారు, పట్టుకెళ్ళిపోతున్నారు, తెరదోసి వెళ్ళిపోతున్నారు. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చాం, చేశారు. మళ్ళీ ఎన్నోసార్లు అలా చేసాం. మంత్రిపాలెం గ్రామం, పరవాడ మండలం, పెదముసవాడ పోస్టు, విశాఖపట్నం జిల్లాలో ఉండే పరిధిలో ఉండాము. గతం ఆపరేషన్ పట్టాలు ఇది 1986లో ఆపరేషన్ చేయించుకుంటే కుటుంబ నియంత్రణ పట్టా గవర్నమెంట్ సబ్మిట్ చేసి మాకు ఇచ్చింది. దాన్ని ఆక్యుపై చేసుకొని మురుగు విశాఖపట్నం నుంచి వచ్చి మా ఒక పట్టాలని ఆక్యుపై చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి వాళ్ళు పేపర్లు చేయించుకొని ఆ పేపర్లతో మమ్మల్ని బదిలిస్తున్నారు. ఆ స్థలంలోకి మమ్మల్ని వెళ్ళవడం లేదండి. అలాగని మేము చాలాసార్లు కంప్లైంట్ పెట్టాము. ఆ కంప్లైంట్లు అవి తారుమారా చేసి పక్కన పడిచారండి. దానికి రిప్లై అనేది ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంట ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని 1-10 సార్లు మేము మనవి చేసుకుంటున్నాము. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ శాఖ వారికి మా విన్నపం అండి, మా స్థలాన్ని మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం సార్. నమస్తే. పాత నేరస్తుడిని వలవేసి పట్టుకున్న కొత్తపేట సిఐటి గణేష్ ను సహకరించినటువంటి సిబ్బందిని విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా 2 టౌన్ కొత్తపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణ మాట్లాడుతూ, విజయవాడ సర్కిల్ పరిధిలో గల అంబాపురం గ్రామంలో తాళం వేసి వెళ్లిన ఇంటిలో పథకం ప్రకారం దొంగతనం చేసిన ములకల నిరంజన్ అలియాస్ చందుని కొత్తపేట సిఐటి గణేష్ తన బృందంతో కలిసి వలవేసి చాకచక్యంగా పట్టుకున్నారని, ఆ దొంగని పాత నేరస్తుడిగా గుర్తించారని అన్నారు. ఆ దొంగ నుండి సుమారుగా 10 లక్షల విలువ కలిగిన 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 40,000 విలువ చేసే వెండి ఆభరణాలు, 1,27,500 రూపాయల నగదు, మొత్తం సుమారుగా 12,46,410, ఒక శాంసంగ్ ఫోను, ఎస్ఎల్ఆర్ కెమెరా స్వాధీనపరుచుకున్నారని తెలియజేశారు. ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు పోలీసు వారికి తెలియపరిచిన ఎడల ఆ ఇల్లు పోలీస్ పరిరక్షణలో ఉంటుందని చెప్పి తెలిపారు. ఇవన్నీ మనం అరికట్టాలంటే ఈ LHMS అనే ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ చేసుకుని మనకి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టయితే మేము ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ వరకు కూడా మేము ఊళ్ళో ఉండలేదు, బయట క్యాంప్ వెళ్తున్నాము కాబట్టి మా హౌస్ని సర్వలెన్స్లో పెట్టండి అని చెప్పి LHMS యాప్లోనే రిక్వెస్ట్ ఉంటుంది. రిక్వెస్ట్ పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా దాన్ని బట్టి పోలీసులు వెంటనే వస్తారు. దానికి ఒక LHMS కెమెరా అది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ కెమెరా దగ్గర ఎవడన్నా అన్నోన్ పర్సన్ ఎవరన్నా వచ్చి అటు ఇటు తిరిగినా, దాన్ని టచ్ చేసినా గమ్మిన వెంటనే ఒక అలారం మోగుతుంది. అలారం మోగగానే మా కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోద్ది. అలాగే అక్కడి నుంచి వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. వెంటనే మేము వచ్చి అఫెండర్ని పట్టుకోవడం జరుగుతుంది. అవసరమైతే ఒకవేళ దొరకపోయినా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నట్టయితే దాన్ని బేస్ చేసుకుని కూడా మేము ఐడెంటిఫై చేసి చేయటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ LHMS యాప్ను కూడా ఉపయోగించుకుని నేరాలు జరగకుండా చూస్తారని ఈ సందర్భంగా అందరికీ విన్నవించుకుంటూ
దీన్ని మరొక్కసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోమని కోరుతున్నాను. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ వారు నూజివీడు సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించారు. IIIT విద్యార్థులతో కూడా మమేకమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సిబ్బంది కొరతను అధిగమిస్తామన్నారు. పేకాట, కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కానీ ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని అత్యధికంగా జరిగే అసాంఘిక కార్యకలాపాలు ఇసుక దోపిడీ, కోడి పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్, గంజాయి వంటివి విపరీతంగా ఈ నియోజకవర్గంలో శృతి మించిపోతున్నాయని అన్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్లస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ మా ఆఫీసర్స్ ఒకసారి మెన్తో కూడా కలిసి అట్లాగే ఇక్కడ ప్రజల్ని, ఇక్కడ ఊరిని కూడా కొంచెం పరిచయం చేసుకోవడానికి, చూడడానికి, ఇక్కడ ప్రాంతం మీద కొంచెం అవగాహన కలిగించుకోవడానికి ఏరియాకి రావడం జరిగింది. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ రొటీన్ ఇన్స్పెక్షన్. సీ ఇక్కడి నుంచి కొంచెం తెలుసుకున్నాక ఇక్కడ ఏరియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా ఏం బెటర్ చేయొచ్చు, ఆల్రెడీ ఏం బెటర్ చేస్తున్నారు, అది కొంచెం స్టడీ చేసి వీళ్ళు టికెట్ ఫర్దర్. సార్ గతంలో కూడా పాత ఎస్పీ గారు కూడా వినియోగించాం, తప్పకుండా చూస్తూ ఉన్నారు, కానీ ఎటువంటి ప్రతిఫలం లేదు. ఇప్పుడేమన్నా మీరు వచ్చిన తర్వాత దీని మీద సిబ్బంది కొరతపై తీసుకుంటారు. సిబ్బంది కొరత అనేది రిక్రూట్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అది స్టేట్ వైడ్ కూడా డీజీ గారు కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్రెడీ రిక్రూట్మెంట్. కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది. కొత్త రిక్రూట్మెంట్ జరిగినాక కూడా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా ఏ ప్రాంతానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఎక్సర్సైజ్ త్వరలోనే మేము ఇంటర్నల్గా చేస్తాము. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్లో వాళ్ళని ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలన్నది. ఇంకొకటి ముఖ్యంగా పబ్లిక్ కోఆపరేషన్ కూడా మనకు కావాలి. ఇప్పుడు జనాభా చాలా పెరుగుతుంది, మన హౌస్ హోల్డ్స్ చాలా పెరుగుతున్నాయి. ఓన్లీ పోలీస్ మ్యాన్ మీద మాత్రమే కాకుండా ఇప్పుడు చాలామంది పబ్లిక్ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం ద్వారా కావచ్చు, లేకపోతే ఈ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా కావచ్చు, రకరకాల మార్గాల్లో పోలీస్కి కూడా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక డిటెక్టివ్, ఒక సమాచారం చేరవేయగలిగి ఇంటెలిజెన్స్ ఏజెంట్ లాగా కూడా ఉన్నారు. కాబట్టి మేము అందరి ప్రజల సహకారంతో కూడా ఏదైతే ఈ సిబ్బంది కొరత కొంచెం సమస్య ఉందో విల్ ట్రై టు మేనేజ్ ఇట్. గంజా ఎక్కువగా ఇది అవుతుంది, కేసులు అయితే నమోదు అవ్వట్లేదు, దాని మీద ఏం చర్యలు తీసుకుంటారా? ఈ గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మనము స్పెషల్ డ్రైవ్ తయారు చేసుకుంటున్నాము. ఆల్రెడీ గంజాయి కేసుల్లో ఉన్న ముద్దాయిలు ఎవరు, వాళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, అలాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. తర్వాత ఈ గంజాయి మీద కూడా స్టేట్ వైడ్ కూడా 100 days యాక్షన్ ప్లాన్ మీద కూడా నడుస్తుంది. దాని మీద ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం యువకులతో కూడా మా డిఎస్పీ ఆఫీస్, ర్యాంక్ ఆఫీసర్స్ నుంచి అందరూ కూడా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేస్తారు. ఈ గంజాయి మీద ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విల్ స్టార్టెడ్ వర్కింగ్. బీజేపీ తరపున భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ను జ్ఞప్తికి తెచ్చుకొని, అలాగే ఆ రోజును భారతదేశం కోసం పోరాడి వీరమరణం పొందిన 527 మంది అమర జవాన్లను స్మరణకు తెచ్చుకుని ఈ విషయాలను, సన్నివేశాలను, కార్గిల్ విజయ్ దివస్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్తుత యువతరానికి తెలియచేయాలనే సదుద్దేశంతో విజయవాడ కేబిఎన్ కాలేజ్ వద్దనున్న నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ వైపుగా మరలా తిరిగి కేబిఎన్ కాలేజ్ వైపుగా భారీ ఎత్తున ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో కేబిఎన్ కాలేజ్ విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మాజీ జవాన్లు మరియు బీజేపీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు మిట్టా వంశీ, బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మువ్వల సుబ్బయ్య, బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకులు పట్నాయక్, బీజేపీ యువ మోర్చా నాయకులు చైతన్య శర్మ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కోలపల్లి గణేష్, భోగవల్లి శ్రీధర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల గోవిందు, బొమ్మదేవర రత్నం కుమారి, అలాగే బీజేపీ జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయి, బీజేపీ జిల్లా కార్యదర్శులు నున్నా కృష్ణ, ఉమాకాంత్, బీజేపీ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు నర్సరాజు, బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎర్ర సునీత, బీజేపీ మండల అధ్యక్షులు పగడాల కృష్ణ, నాళం ఠాగూర్, దేవని శ్రీహరి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
माता की वंदे वंदे 25 సంవత్సరాల క్రితం ఇదే నినాదం సియాసిన్ సరిహద్దుల్లో మంచు కొండల్లో భరత మాత ముద్దు బిడ్డలు సైనికులుగా మారి సైనికులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ముష్కర మూకలను తరిమి కొట్టి ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ గడ్డ నుంచి ఒక్క ఇసుక రేణువు కూడా తీసుకెళ్లకుండా చేసినటువంటి ఆనాటి ప్రధాని వాజ్పేయి గారిని గుర్తు చేస్తూ అప్పటి ఆ యుద్ధంలో దాదాపు 564 మంది భరత మాత ముద్దు బిడ్డలు నవ యువకులు ఎవరైతే సరిహద్దు చలి ప్రాంతాల్లో తమ ప్రాణాలని పణంగా పెట్టి మన యొక్క దేశం కోసం నిరంతరం కాపలా కాస్తూ మన కోసం ఆలోచించి అప్డేట్ మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో బలిదానం చేశారు. వారి యొక్క జరిగే యుద్ధం 25 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఈ కేబిఎన్ కళాశాల సోదర భారత మాత ముద్దు బిడ్డలు ఎన్ఎస్ఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కళాశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన ప్రిన్సిపాల్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ జిల్లా బీజేపీ అధ్యక్షులు అటూరు శ్రీరామ్ గారు, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్టా వంశీ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ అయినటువంటి గోహన్ సైడ్ గారు, అనేక మంది నాయకులు, మన యొక్క ప్రాంత నాయకులందరూ కూడా ఈ రోజున మహిళా తల్లులు కూడా కలిసి ఈ రోజున మనమందరం కార్గిల్ దివస్ జరుపుకుంటా ఉన్నాం. ఈ దివస్ మన దేశం యొక్క గొప్పతనం కోసం, ఈ దివస్ ప్రపంచ దేశాల్లో భారతదేశం జోలికి వస్తే కపడతార్ అని చెప్పేటువంటి రోజు కోసం ఈ దివస్ ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో భారత మాత సైనికులు ఎవరైతే ఉన్నారో బలిదానాన్ని గుర్తు చేసుకోవడం కోసం పాల్గొన్న మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరవాడ మండలం మంత్రిపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 266లో గత 42 సంవత్సరాల నుండి రైతులుగా మేము నివసిస్తున్నాం. కొత్తపేట సిఐటి గణేష్ ను అభినందించిన విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. నూజివీడులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి శివప్రతాప్ కిషోర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.